కొట్టగానే మనకు అర్థం కావాలి ఎంత డ్రై ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మనము మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేసుకొని మిగతా వర్క్ చేసుకుంటాము. ఇన్ కేస్ మనకు హెవీ డ్రై ఉంది అంటే గో ఫర్ ఫేషియల్ ఆయిల్స్. హెవీ డ్రై గో ఫర్ ఫేషియల్ ఆయిల్స్. ఫేషియల్ ఆయిల్ దాన్ని ఆయిల్ అని కూడా అంటారు. ఎసెన్షియల్ మీరు నార్మల్ కూడా మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటారో లిక్విడ్ మాయిశ్చరైజర్ అక్కడ మీ సెటప్ కింద ఉంది. ఈ మూడు మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్ అండ్ క్రీమ్, లిక్విడ్ మాయిశ్చరైజర్స్. సెన్సిటివ్ ఉన్నట్టయితే ద బెటర్. సెన్సిటివ్ అయితే మన సెటప్ పనిచేస్తుంది. ఇంకా చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే గోపర్ క్లినిక్. సారీ క్లినిక్ CLICQ అదే సార్. సో ఎందుకు అంటే అది చాలా బెటర్ అన్నట్టు సెన్సిటివ్ స్కిన్కి. అండ్ మీరు అలానే కూడా దాన్ని ఉంచుకోవచ్చు. ఆ రేంజ్ నుంచి ఇంకా పైకి చాలా మీకు మాయిశ్చరైజర్స్ ఉంటాయి, దొరుకుతాయి. ఇప్పుడైతే మనం వాడుతాం. ఇంతవరకు వాడినా కూడా ఇన్ హైదరాబాద్లో హ్యాపీ నేను తీసుకునే అన్నమాట. ఇది క్రీమ్ బేస్ పడుతుందా కింద? ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం అవసరం ఉంటుంది? ప్రైమర్. ఓకేనా. ప్రైమర్ ఎందుకు మనకంటే ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది, అంటే రక్షణ కవచం. ఓకేనా, బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఐ కోసం స్పెషల్గా ప్రైమర్ ఏం అవసరం ఉండదు. అండ్ మార్కెట్కి అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రైమర్ వేసి తీసుకున్నామని. సో అలాంటిది ఏమి ఉండదు కాబట్టి మీరు ఓన్లీ మీరు ఏదైతే తీస్తారో ఇక్కడ. మరి ప్రైమర్ ఎలా చూజ్ చేసుకోవాలి మనము? సో ఆయిల్ స్కిన్ ఉంటే సిలికాన్ బేస్ తీసుకోవాలి, లేదా మ్యాట్ ఫినిషింగ్. ఓకేనా. దేనికి పనిచేస్తుంది ఇది? ఆయిల్ స్కిన్. సో డ్రై స్కిన్ ఉంటే డిహైడ్రేటెడ్ సంబంధించి తీసుకోవాలి. అంటే దాని మీద మీకు వాటర్ బేస్ అని రాసి ఉంటుంది. హైడ్రేటింగ్ ప్రైమర్స్. ఓకేనా. ఈ రెండు అయిపోయిన తర్వాత మూడోది వస్తుంది మనకు మెచ్యూర్ స్కిన్. మెచ్యూర్ స్కిన్లో కూడా నీకు 2 టైప్స్ ఉంటాయి. ఆయిలీ ఉంటుంది, డ్రై ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ దాంతో పాటు మనకు కొంతమందికి పోర్స్ ఉంటాయి, యాక్ని పోర్స్. లైక్ మీకు యాక్ని పోర్స్ ఉన్నాయి కదా. సో పోర్ ప్రైమర్ యూజ్ చేసుకోవాలి. పోర్ ప్రైమర్. సో ఇది మెచ్యూర్గా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫింగర్స్ కూడా మీకు స్కిన్లో ఎనీ పోర్స్ ఉన్నట్టయితే, యాక్ని మార్క్స్ ఉన్నట్టయితే, యాక్ని స్కార్స్ ఉన్నట్టయితే పనిచేస్తుంది. మార్క్స్ స్కార్స్ చాలా తేడా ఉంటుంది. ఓకేనా. రెండు ఉంటాయి. ఇప్పుడు మీకు అందులో 2 ఉంటాయి కదా, అందులో 2 కూడా దొరుకుతాయి మీకు ప్రైమర్స్. ఓకేనా. డ్రై అండ్ ఆయిల్ అండ్ యాక్ని పోర్స్ అండ్ యాక్ని స్కార్స్. ఈ రెండింటికి కూడా సేమ్ మనం నేచురల్ వాళ్ళకి ఏదైతే పనిచేస్తామో అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ఇక్కడ పనిచేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో ఫినిషింగ్ ప్రైమర్స్. ఫోటో ఫినిషింగ్ ప్రైమర్స్ అంటే మనకి ఇప్పుడు హెచ్డి జమాన్ అయిపోయింది. పెద్ద పెద్ద కెమెరాలు, ఒక్కొక్క లక్షలు కెమెరాలు వీడియోలు ఇస్తున్నారు కదా. వాటికి అయితే ఏమవుతుందంటే మన ఫేస్లో ఎంత పెద్ద మేకప్ వేసినా అది మనల్ని జూమ్ చేస్తుంది అన్నట్టు. మనలో ఉన్న మైనస్లు ఏమున్నాయి అవి బయటికి తీస్తాయి. ఇవి ఏం చేస్తే మైనస్ని కవర్ చేస్తాయి. ఏమంటారు సార్ దాన్ని? ఫోటో ఫినిషింగ్ ప్రైమర్స్, హెచ్డి ప్రైమర్స్ అని చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో హెచ్డి ప్రోడక్ట్ అంటే కూడా అదే. ఫోటోషూట్ అంటే కనుక పెళ్ళి అంటే ఆటోమేటిక్ అంటే ప్రతి ఒక్కరు పోడేసేదే ఉంటుంది. ఇప్పుడు చిన్నదానికి పెద్ద అన్నిటికీ ఉంటుంది. అది మనకి పెద్ద అవసరమైన వాడు ఏంది ఓన్లీ ఇక్కడ అంతే. ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి మనకు ఫ్రెండ్ హై. సో అలా మనకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకోవాలి. లోపలి ఇంకా బాగున్నా. నీ హెయిర్ కట్ చేసినావా? అంతే ఉందా? లేదు, అంతే ఉంది. కన్సీలర్ అది కరెక్టర్ అయితే ఇందులో రాదు. మీకు కన్సీలర్ ఇస్తున్నాను. కరెక్టర్ ఒక రోజు వస్తుంది మీకు క్లాస్లో. లక్ష్మి గారు వేసేటప్పుడు ఆ కరెక్టర్ గురించి చెప్తాను. ఓకేనా. ఫస్ట్ కన్సీలర్ ఎందుకు తీసుకుంటాం మనము? ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం హైడ్ చేయడం. ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరు ఉన్నారా మన ఫేస్లో?
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండర్ ఐ కింద డార్క్ సర్కిల్స్ కంపల్సరీ, చిన్న చిన్న యాక్టివ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ. డార్క్ సర్కిల్స్ అయితే 100% ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం అవుతుందో అదే కలర్ను మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఏ ప్రాబ్లం కలర్ ఏముంది ఇక్కడ బ్రౌన్ కలర్ ఉందా, ఇది ఎప్పుడు కానీ బ్లాక్ కాదు. మీరు ఈ బ్లాక్ వైట్ అనే పదాలు రెండు మర్చిపోవాలి. డార్కెస్ట్ బ్రౌన్, లైట్ బ్రౌన్ ఇలా మాట్లాడుకోవాలి. ఇక్కడ బ్లాక్ అంటే ఫేస్కి మీరు ఐలైనర్ రాసుకోవాలి, అంతే కదా. సో చూడండి రాసుకోండి. ఓకే, ఓకేనా. సో అందుకనే మీరు బ్రౌన్ కలర్, అదే కలర్ బ్రౌన్ కలర్ మీరు చూస్ చేసుకొని దానిపైన మీరైతే స్కిన్ టోన్ ఫౌండేషన్ వస్తుంది. నౌ ఫౌండేషన్, ఓకేనా. ప్రాబ్లం ఏది ఉంటే కన్సీలర్ అదే వాడాలి, ఓకేనా. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేది ఫౌండేషన్. ఫౌండేషన్ ఏముంటుంది, మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో కలరు దానికన్నా 1 or 2 షేడ్స్ హై తీసుకోవాలి. లైక్ నేను ఇప్పుడు కొత్తలో బ్రౌన్ ఉన్నా, నాకన్నా కొద్దిలా మనము గో ఫర్ ఫెయిర్ మోడ్, డార్కర్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన కన్సీలర్ డార్కర్ అది, ఓకేనా. మన స్కిన్ టోన్ ఫౌండేషన్ లైక్ 5 ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్ 7, 8 ఉంది, ఓకేనా. ఈ 7, 8 తీసుకున్నాం మనం. ఏదైనా మార్క్స్ ఉన్నా కూడా 7, 8 ఉంటాయి కాబట్టి లైట్గా అప్లై చేస్తాం ఆ ప్రాబ్లం మీద. ఆ తర్వాత మనకి ఏం అవసరం ఉంటుంది, మన స్కిన్ టోన్ ఇక్కడ సేమ్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మ్యాచ్ చేయాలి, ఇక్కడ చెక్ చేయాలి ఫౌండేషన్ అన్నీ. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ చెక్ చేస్తాను. సో వీడికి భూమికి ఆకాశం తేడా ఉంటుంది కదా, ఓకేనా. సో ఈ స్కిన్ టోన్ మిక్స్ చేయడమే మేకప్, ఓకేనా. ఈవెన్ కనిపిస్తుంది మన స్కిన్ టోన్ ఏది, నాకు ఇలా కావాలి ఫేషియల్ చేసేటప్పుడు నా స్కిన్ టోన్ ఇదని చెప్తా ఉంటారు అందరూ, అవునా కదా. సో ఇదాన్ని మనం మిక్స్ చేయడం. ఇదే కలర్ నీకు ఎంత సన్ ఉన్నా కూడా ఇక్కడ కలర్ ఉంటుంది, అదే కలర్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఓకే. సో అప్పుడు మనం అయితే ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం చెక్ చేసి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాలైన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసినప్పుడు అది ఈజీగా మనం బ్లెండ్ అవుతుందా లేదని చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వరకు మనము మిక్సింగ్ ఏదైతే కలర్ మనకు మిక్స్ అవుతుందో ఆ కలర్ని చూస్ చేసుకొని ఫౌండేషన్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఇదైతే మనకు ఫౌండేషన్ ప్రక్రియ. ఆఫ్టర్ బ్లెండింగ్ ఉంటుంది, మనము బ్లెండర్ తోటి బ్లెండ్ చేసి ఆ తర్వాత పౌడర్ యూజ్ చేస్తాము, సేమ్ కలర్ పౌడర్స్. ఇప్పుడు మీరు ఏదైతే ఫౌండేషన్ చూస్ చేసుకుంటారో అదే కలర్ ఫౌండేషన్ మనం వాడడం జరుగుతుంది, ఓకేనా. పౌడర్లో మనకు 2 వే ఉంటాయి. లూజ్ పౌడర్ ఏమో మీకు లైట్ మేకప్ కింద వర్క్ అవుతుంది, కంపాక్ట్ పౌడర్ ఏమో కొద్దిగా హెవీ లుక్ కనిపిస్తుంది. అలాగని మన కంపాక్ట్ తోటి కూడా మనం లైట్ హ్యాండ్ చేసుకోవచ్చు. బ్రష్ తోటి వాడడం కానీ దాన్ని మనము అందులో ఉన్న స్పాన్ తోటి వేయడంతో హెచ్డీ వస్తుంది, హెచ్డీ అంటే హెవీ వస్తుంది, ఓకేనా. సో మన హ్యాండ్ తోటి ఒకదానితో వర్క్ చేయవచ్చు, ఉన్నదంటే అన్నిటితో వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఇది లేదు అది అని కొనాల్సిన అవసరం లేదు. ఓకే, లూజ్ పౌడర్ ఉంటే బెటర్, ఎందుకంటే మనకు నెక్ ఏరియా అంత ఈజీ అయిపోతుంది కొద్దిగా లూజ్ పౌడర్ ఉంటే. దాన్ని టచ్ పౌడర్ అని కూడా అంటారు, ఓకేనా. ఓకే, సో ఇలా మనం పౌడర్ చేసిన తర్వాత మరి ఇది లాక్ అవ్వాలి కదా. లాక్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, మేకప్ ఫిక్సర్. లూజ్ పౌడర్ అయినా కంపాక్ట్ పౌడర్ అయినా మనం ఆఫ్టర్ ఫౌండేషన్ యూజ్ చేయవచ్చు. బట్ మనకు లైట్ కావాలి అంటే లూజ్ పౌడర్, కొద్దిగా హెవీ కావాలంటే కంపాక్ట్ పౌడర్. ఇంకోటి చాలా ఆయిలీ ఉంటే లూజ్ పౌడర్, డ్రై ఉంటే కంపాక్ట్ పౌడర్. ఎందుకంటే పౌడర్ వేసి ఎప్పుడు డ్రై ఉంటుంది, మన పౌడర్ వేయాలి మన ఫేస్ డ్రై అయిపోయింది ఆయిల్ ఉన్నప్పుడు, అందుకోసమని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళే కాంపాక్ట్ వాడచ్చు సార్, ఓకేనా. నెక్స్ట్ మనము వీటిని లాక్ చేయాలంటే ఏం చేయాలి, మనకు మేకప్ ఫిక్సర్ అనేది ఒకటి అవసరం ఉంటుంది. సో ఆ ఫిక్సర్ను మనము పూర్తిగా ఫేస్ స్ప్రే చేయండి, 1 నిమిషం పక్కకు జరగండి. ఈ లోపు మీద ఆలోచించండి ఏముంటుంది ఇప్పుడు బ్లష్ అనేది ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు మనం బ్లష్ చేసే ముందు వాళ్ళని చిన్న నవ్విస్తే వాళ్ళ బుగ్గలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడ మనం బ్లష్ అప్లికేషన్ చేయాలి, చూపిస్తాను. ఆ బ్లష్ తర్వాత మీకు హైలైటర్ ఉంటుంది. హైలైటింగ్ ప్లేసెస్ ఎప్పుడు కానీ మనకు బోన్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ మీకు ఒక బోన్ ఉంటుంది చూడండి, ముట్టుకున్నట్టయితే ఇక్కడ హైలైట్ చేస్తాము. అలాగే మీ ఇక్కడ ముట్టుకున్నట్టయితే ఇక్కడ బోన్ ఉంటుంది, ఇక్కడ హైలైట్ చేస్తాము. నోట్ బ్రిడ్జ్ మీద కూడా మనకు బోన్ ఉంటుంది, ఇక్కడ హైలైట్ చేస్తాము. సో ఏదైతే మనకి ఇక్కడ కూడా మన బాడీలో బోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం హైలైటింగ్ చేస్తాము. సో అలా మనకు హైలైటింగ్ ప్లేసెస్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. దాని తదుపరిగా మనకు లిప్స్టిక్, ఫైనల్ టచ్ లిప్స్టిక్ వచ్చేస్తుంది. ఫస్ట్
బార్డర్ క్రియేట్ చేయండి. లిప్స్టిక్స్ మన లైన్స్ ఎలా ఉందో లైన్ ప్రకారం మీరు ఇందాక ఐలైనర్ ఎలా చేస్తాం మనం కొద్ది ఒకటేసారి గీయగానే సో ఆ బార్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్నర్లో మనం ఫిల్ చేసుకోవడం కలర్. ఓకేనా? అప్పుడు మనం స్ట్రాంగ్గా బ్రష్ని ప్రెస్ చేసి మూమెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత లిప్ గ్లాస్ కానీ ఒకవేళ గ్లాసీ కావాలంటే లిప్ గ్లాస్, మ్యాటీ కావాలంటే చూడదు. ఓకేనా? సో ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఫిక్సింగ్ స్ప్రే చేయడం వల్ల మేకప్ మళ్ళీ లాక్ అవుతుంది. ఇలా మనం మేకప్ చేసినప్పుడు మన స్కిన్ టోన్ 1 or 2 షేడ్స్ బ్రైట్ ఉంటుంది కదా, అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో మనం క్లయింట్ కంగారు పడే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఇంత తెల్లగా ఉంది, ఇంత బ్రైట్ ఉందని పక్క వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెడతా ఉంటారు. నిదానంగా చెప్పండి, ఒక హాఫ్ అన్ అవర్లో మీకు సెటిల్ అవుతుంది. ఓకేనా? కేకి ఉన్నా సెట్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సెట్ అవుతుంది. ఈ హాఫ్ అన్ అవర్ మాత్రం మీరు అక్కడే ఉండాలి. నియర్ బై ఏదైనా మిస్టేక్ అయిందనుకో చెప్పుకోవడానికి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఆమె వదిలేసినా బాగుంది. ఇది మేకప్. ఇది ఓన్లీ మనము బేస్ మేకప్. నవ్ ఐ మేకప్ కాన్సెప్ట్ క్లియర్? రాస్తలేదు? రాసాను సార్. రాస్తున్నా? పానీ పిలవ బాయ్. నువ్వేమైంది? నువ్వు పైసలు లేదా మళ్ళీ వాళ్ళ మాడు హరీష్ లేదా? ఎలా ఉంది ఐ షేప్స్ అనేది మీరు రేపు నాకు హోంవర్క్లో తీసుకురావాలి. ఐ షేప్స్. సో ఐడల్ షేప్ వచ్చేసి మనకు ఆల్మండ్ ఐ అనే ఐడల్ షేప్ తీసుకుంటాము. సో ఇలాగే ఇంకా మనకి 6 నేమ్స్ ఉంటాయి. 6 నేమ్స్ పక్కనే ఇమేజెస్ ఉంటాయి. అందరి కళ్ళు ఆ ఇమేజ్ తీసుకొచ్చినట్టు కాదు, మీలో ఆ కళ్ళ క్వాలిటీస్ చెప్పాలి. ఈ కన్ను ఎవరిది, ఈ కన్ను ఎవరిది అని ఇమేజెస్ ప్రకారంగా మీకు రేపు. ఓకేనా? ఐబ్రోస్ గురించి తెలిసిందిగా మనకు ఆర్చ్ నుంచి ఎండ్ వరకు డార్కర్, ఆర్చ్ నుంచి ఫ్రంట్ సైడ్ లైట్ షేడ్. సో మన హెయిర్ ఏదైతే ఒకవేళ హెయిర్ మనకు బ్లాక్ ఉందనుకో, మన ఐబ్రోస్ ఎప్పుడులో దానికన్నా ఒక షేడ్ తక్కువ ఉంటుంది కలర్. సో ఏదైతే మన ఐబ్రో కలర్ ఉందో అదే కలర్ తీసుకోవాలి. ఇక్కడైతే మనకు అవుటర్ కార్నర్లో లైట్ ఉందిగా, ఆ లైట్లో మనం కొద్దిగా డార్కర్ తీసుకున్నా ఏం కాదు, లేదంటే సేమ్ కలర్. అమ్మాయిలు అయితే సేమ్ కలరే కావాలంటారు, అసలు ఏర్పడద్దు అంటారు. సో అదే కలర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు. సో సేమ్ కలర్ ఫస్ట్ మనం డ్రా చేసుకోండి. ఫౌండేషన్ తర్వాత ఎండింగ్లో కూడా మళ్ళీ ఒకసారి ఐబ్రోస్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకు ఐ స్పేస్లో డ్రై ఉందా, గ్రీజీ ఉందా అని చూసుకోండి. ఇన్ కేస్ మనకు డ్రైనెస్ ఉంటే లిటిల్ బిట్ మాయిశ్చరైజర్ తోటి మసాజ్ చేయండి. ఆ తర్వాత మనం ఏదైతే ప్రైమర్ యూజ్ చేస్తామో ఆ ప్రైమర్ అప్లికేషన్ చేయడం వల్ల మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తుంది. 80% మ్యాట్ ఫినిషింగ్ పెట్టచ్చు ఐబ్రోస్ మీద, ఎందుకంటే అది ఏం చేస్తే డ్రై చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు రీహైడ్రేట్ సంబంధించిన ప్రైమర్ మాత్రమే వాడాలి. ఇది ఒకటి మాత్రం నోట్ చేసుకోండి. అవసరం పడితేనే అది, లేదంటే ఓన్లీ ఫర్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ మనకు ఫౌండేషన్ తోటి, అంటే ఫౌండేషన్ తోటి కన్సీలర్. ఇక్కడ కన్సీలర్, ఫౌండేషన్ ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. కరెక్ట్, అన్నీ ఫౌండేషన్స్. ఓకేనా? మనం యూజ్ చేసే ప్లేస్ని బట్టి దాని పేరు మారుతాం. దాన్ని ఏమి ఇక్కడ రామ్ అయితే అక్కడ సోమ్ అయిపోతుంది, అంతే తప్పించి అది అంతే ఉంటుంది. సో ఏదైతే ప్లేస్లో మనము వాడతామో దాన్ని కన్సీలర్ కింద వాడతాము. ఏదైతే మన ఫేస్ మీద అప్లై అయితే ఫౌండేషన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం కన్సీలర్ అంటాం. ఓకేనా? కన్సీలర్ తోటి క్లీన్ చేస్తాము. కన్సీలర్ కొద్దిగా థిక్ బేస్ ఉంటుంది, లేదంటే ఫౌండేషన్ 2 times వేసినా అదే కన్సీలర్ అయిపోతుంది. ఓకేనా? సో కన్సీలర్ మనము అప్లికేషన్ చేస్తాము, దాంతో ఆ తర్వాత బ్లెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ మేకప్ ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? డన్. ఇది మనకి ఎట్లా అంటే ఈ ప్యాలెట్ లేని అసలు ఏ మేకప్ ఆర్టిస్ట్ బిగినర్స్ ఎవరు స్టార్ట్ చేయరు. ఎండ్ ఇదే, స్టార్టింగ్ ఇదే. అంటే ఇది ఒకటే కాదు, ఇందులో 3 ఉంటాయి. ఇది 1 కరెక్ట్ టైంకి వచ్చి అయిపోయిందండి. కానీ కూర్చో, కరెక్ట్ టైంకి వచ్చి. ఇది ఏంటంటే ఇది సుప్రా ప్యాలెట్. ఓకే, దిస్ ఇస్ సుప్రా ప్యాలెట్. దీంతో పాటు మీకు డెర్మా అని ఒకటి వస్తుంది, అల్ట్రా అని ఒకటి వస్తుంది. మళ్ళీ ఒకసారి నోట్బుక్ తీసుకోండి, రాసుకోండి. అల్ట్రా ఫస్ట్ రాసుకోండి. అల్ట్రా ULTRA, అల్ట్రా. సుప్రా కలర్స్, అండ్ డెర్మా. డెర్మా ఎక్కడ వస్తుంది మనకు? మన స్కిన్లో చేస్తా.
సో అల్ట్రా పక్కన మీకు ఒక 40% కవరేజ్ పెట్టుకోండి. డెర్మా పక్కన సుప్రా పక్కన 70% కవరేజ్ పెట్టేసుకోండి. అండ్ డర్మా పక్కన 100% కవరేజ్ పెట్టుకోండి. కవరేజ్ ఏంటి మరి? ఎనీబడి ఐడియా? తెలుసా ఎవరికైనా కవరేజ్ ఏంటో? స్కిన్ కవరేజ్. ఫౌండేషన్ తోటి మనం కవర్ చేస్తాం ప్రాబ్లమ్ బట్టి. కొందరికి నాకు లైట్ మేకప్ కావాలి, గో ఫర్ 40%. బ్రైడల్కు ఎట్లా 40% చేస్తే ఒక లైట్ పెట్టగానే మొత్తం డార్క్ అయిపోతుంది. సో అప్పుడు మనకు కావాల్సిన 70-100% కంపల్సరీ. 100% కంపల్సరీ. సో 70 కూడా వాళ్ళ స్కిన్ బట్టి తీసుకోవచ్చు. ఈ సుప్రా అనేది మనకు బెటర్ దెన్ డ్రై స్కిన్, డర్మా ఆయిలీ స్కిన్. అబ్బా మెడిసిన్ పంపిస్తున్నా సార్. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా? సో నేను అల్టా కూడా నార్మల్ స్కిన్. ఒకవేళ నీకు డర్మా ఉంది, మన స్కిన్ కూడా డ్రై ఉంది అన్నప్పుడు అందులో మీకు మిక్సర్స్ ఉంటాయి, మేకప్ మిక్సర్స్ యూజ్ చేయొచ్చు. ఒక ప్యాలెట్ అన్ని పనులు చేయొచ్చు. కొంత మనం ఆలోచిస్తే ఇంకా ఇది ఇలా ఉంది, దాన్ని అలా వాడాలని ఏం లేదు. దాన్ని ఎలా మనం మోటివేట్ చేసుకోవాలని మన దగ్గర ఉంటుంది. ప్యాలెట్ అది ఉన్నప్పుడు అదే ఇప్పుడు నాకు ఇప్పుడు స్కిన్ డ్రై ఉంది, నా దగ్గర డ్రై ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలని కాదు. ఒక డ్రై ప్రోడక్ట్ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అందులో లిక్విడ్ మేకప్ మిక్సర్స్ ఉంటాయి, వాడచ్చు. ఓకేనా? సో అప్పుడు ఏమైతే అది నీకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ప్రైమర్స్ ఏం యూజ్ చేస్తామనే దాని మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. హెడ్ కింద ఫింగర్స్ ఇలా ఉండాలి. సో స్పాచ్ అండ్ ఓకే ఓకే ఓకే. మొత్తం స్లీప్ మోడ్ ఉండాలి, పడుకోవాలి. పడుకున్నట్టు ఇలా. ఓకేనా? క్వాంటిటీ కొత్తగా తీసుకుంటారు. మనకి ఎంత అవసరం ఇప్పుడు ఇది ఐకి సరిపడగా తీసుకుంటున్నాం. ఓన్లీ ఐ ప్లేస్లో మనకి ఎంత అవసరం? సో మళ్ళీ మనము బ్లెండర్కు ప్రోడక్ట్ తీసుకున్నాము.
వినిపిస్తుందా అందరికి? సార్ హాయ్ బాయనా అయిపోయినా క్లాస్? యాక్చువల్లీ నేను కాల్ చేస్తాను ఆయనకి ఆయన బిజీగా ఉన్నట్టు ఉన్నారు, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓకే సో కో డైరెక్ట్ నెంబర్ ఇస్తా అన్నాడు, మరి ఇంకా మెసేజ్ ఏం పెట్టలేదు అని. షూటింగ్లో ఉన్నాడు, ఓకే అది బిజీ ఉన్నాడు. నేను మెసేజ్ పెడతాను. మీరు మాట్లాడేసి ఓకే బాయ్. బాయ్. Done? Good forward. First out. అండ్ నా బ్లెండర్ నేను పెట్టేస్తాను, ఎందుకంటే ఈ లోపు ఖచ్చితంగా కళ్ళు తెస్తారు కనపడుతుంది. సో మళ్ళీ ఒకసారి నీట్గా బ్లెండ్ చేసేసుకుంటా ఐస్. తర్వాత ఏం చేస్తున్నా? పౌడర్ లాక్. क्या कर रहे हैं? Very good. So आई शेडो पैलेट मांगने के नहीं कलर ग्रीन చెప్పాగా పౌడర్కు ఖచ్చితంగా బ్రష్ డిపాజిట్ అవ్వాలి. సో ఇలా ఫస్ట్ స్టార్టింగ్ న్యూడ్ కలర్, ఓకేనా? సో దీనిలో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బ్రష్ని ఫస్ట్ డిపాజిట్ చేయండి, బ్లెండింగ్ స్ట్రెచ్ చేయండి, తర్వాత ఇలా ఓకే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా తిరుగుతుంది, ఓకే. ఇటు వచ్చినప్పుడు ఇలా తిరుగుతుంది, ఇలా ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా తిరుగుతుంది, ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ వస్తుంది, లైట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు లైట్ అవుతుంది, ఎందుకంటే కన్సీలర్ మిస్ అవ్వద్దు. వన్స్ కన్సీలర్ పోయిందనుకో మళ్ళీ నీకు నార్మల్ స్కిన్ వస్తుంది, కాబట్టి మళ్ళీ నీకు ఏ కలర్స్ కూడా నీకు షేడ్ కనిపించదు, ఓన్లీ డార్క్ అయిపోతూ ఉంటుంది. ఎల్లో వేసినా డార్క్ అయిపోతుంది, ఆరెంజ్ వేసినా డార్క్ అయిపోతుంది, ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? దెన్ ఓకే. సో ఇప్పుడు ఈ కలర్ తీసుకుంటా, దీనికన్నా కొంచెం డార్కర్ షేడ్. కలర్ 3 కలర్లు వచ్చినాయి, ఓకేనా?
సో దీంతో నేను ఫేడ్ అవుట్ చేస్తున్నా. క్రీజ్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇంకొక బ్రష్ వాడట్లేదు, ఇప్పుడు రెండే బ్రష్లు వాడుతున్నా. ఇది ఇంకా పక్కకే ఉంది, సో ఈ రెండే వాడుతున్నా. ఓకేనా? ఈ బ్రష్లో 2 కలర్స్ ఉన్నాయి, ఈ బ్రష్ ఒకటే వాడా కలర్. క్లియర్? సో డౌన్ వర్డ్గా వేసుకున్నాం, మొత్తం పైకి వెళ్ళదు. డార్క్ కలర్ ఎప్పుడు లైట్లో ఉంటుంది అండ్ అవుటర్ కార్నర్. సో ఎక్స్ట్రా యాడ్ చేసింది కలర్ తీసేసుకోవచ్చు. ఇందాక వేసిన దాని మీద వేయాలి సార్. యా. సో ఇప్పుడు మళ్ళీ స్కిన్ ఫేడ్ లైట్ కలర్. మనకు ప్లేస్మెంట్ బట్టి స్కిన్ స్ట్రెచ్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి. ఓకేనా? రైట్. సార్ ఒకసారి So, క్రీజ్ నేను ఏరియా అది ఒకసారి చెప్తారా? విచ్ ఇస్ చెప్పాలా? దీనిలో చూపిస్తే అటు సైడ్ కనిపించలేదు. లిడ్ ఏరియా, అవుటర్ కార్నర్, ఇన్నర్ కార్నర్. సో క్రీజ్ అంటే మనకి ఏం లేదు. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసినప్పుడు లైన్ వచ్చిందా, అది క్రీజ్ లైన్. ఓకే. ఆ లైన్కు పైన ఉన్నది అబోవ్ క్రీజ్, ఇన్సైడ్ ఉన్నది లోయర్ క్రీజ్. ఓకేనా? ఆ క్రీజ్ ఏరియా అంటే మనం కళ్ళు మూసినప్పుడు ఆ క్రీజ్ ఏరియా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని వర్క్ చేయాలి. కళ్ళు తెరిస్తేనే మనకు క్రీజ్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను తీసుకునేది ఫ్లాట్ షిమ్మర్ బ్రష్. ఇందాక చెప్పాను కదా, రియల్ హెయిర్ బ్రష్ అని చెప్పాను. సో నేను షిమ్మర్ తీసుకుంటాను, గోల్డ్ కలర్. రెండు వైపులా పూర్తిగా డిపాజిట్ అవ్వాలి ప్రోడక్ట్. తర్వాత ఇక్కడ మనం చూస్తాం లీడ్ ఏరియా. సో పడుకుంది బ్రష్. సెంటర్లో లిడ్ ఎక్కడ వచ్చింది? సెంటర్గా. సెంటర్ నుంచి ఇన్నర్ కార్నర్ సైడ్ వెళ్ళాలి. అవుటర్ కార్నర్ కూడా కొద్దిగా టచ్ అవ్వాలి. ఓకేనా? ఇందాక మనం ఏంది గోల్డ్ తీసుకున్నాం కదా, ఈ గోల్డ్ మిక్స్ ఉన్న షాంపెయిన్ కలర్ అంటాం. 70% సిల్వర్, 30% గోల్డ్. సో దీన్ని తీసుకొని హైలైట్ ప్లేస్ చేస్తున్నాం ఇన్నర్ కార్నర్లో. సో ఈ రెండు జిగ్జాగ్ టైప్ మనం బ్లెండ్ చేసుకోవాలి. మళ్ళీ గోల్డ్ కలర్ తీసుకుంటున్నా, కొద్దిగా ప్రోడక్ట్ హోల్డ్ చేసుకుంటున్నా నా ఫింగర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మంచి శ్రద్ధగా జిగ్జాగ్ టైప్లో వాటిని బ్లెండ్ చేయడం జరుగుతుంది. కొద్దిగా స్ట్రెచ్ చేసినా ఏం కాదు. నాకు వస్తుందా? ఓకే, రెండు మిక్స్ చేస్తున్నా ఇప్పుడు నేను కలర్స్. ఓకే, లైట్ హ్యాండ్. ఇక్కడ మనం స్ట్రాంగ్ చేయొద్దు, ఎందుకంటే మంచిది కొద్దిగా మనం ప్రోడక్ట్ని మనం హ్యాండిల్ చేసుకున్నాం. మీరు కూడా కొద్దిగా నీట్గా తీయండి. లైట్ హ్యాండ్ అంటే డార్క్ షేడ్లోనే రెండు మనం మిక్స్ చేసాము. ఇప్పుడు ఇది డార్క్ ఉంది, ఇది లైట్ ఉందా లేదా చూడండి ఒకసారి. స్టాండింగ్ ఇది మనం ఫస్ట్ యూజ్ చేసిన కలర్, ఇది డార్క్ కలర్. సో ఈ రెండు నేను మిక్స్ చేసి మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చిందండి, అంటే మరి కూడా డార్క్ అయిపోతుందేమో అని కొద్దిగా మనం హ్యాండ్ పైన ఎక్సెస్ తీసేసి అప్పుడు నేను వర్క్ చేసిన. ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తాయంటే అక్కడ డార్క్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు లైట్ కలర్ మన అనేది స్కిన్ ఫేడ్ కలర్. ఓకేనా, సో ఇప్పుడు మనము క్రీజ్ ఏరియాలో నీట్గా, అంటే ఇక్కడ వైటిష్ కనిపిస్తుంది కదా, దాన్ని ఫేడ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా,
క్లియర్ అవునా? ఇది లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఇది బ్రౌన్. సో బ్రౌన్ తీసుకున్నాను. ఐబ్రోస్కి. ఓకే సార్. ఎందుకు చేస్తారు అనిపిస్తుంది కదా, అంతే కదా. అదే మరి కలర్ మేము దేవాన్లో ఎక్కువగా మీకు న్యాచురల్ కలర్ ఒక వేరే ఉంటుంది. బ్లాక్ వేస్తే దయ్యంలాగా వస్తున్నాయి సార్. అందరం బ్లాక్ పూసుకున్నాం అప్పుడు. అంటే బ్లాక్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క టైప్లో తయారయ్యాము. అదే అదే ఫస్ట్ బ్లాక్ మీదనే వర్క్ నేర్పిస్తాం, తేడా తెలవాలి కానీ. ఓకే ఓకే. నాకు అవుటర్ కార్నర్ తోటలో నేను డార్కెస్ట్ బ్రౌన్ తీసుకున్నాను. అవుటర్ డార్క్ బ్రౌన్. ఓకే అది అవసరం అయితేనే. ఓకే ఓకే. ఎక్స్పైరీ ఉంటుంది. కన్సీలర్ అని సార్. యా, మనకున్న ప్రోడక్ట్ను తీసేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఐబ్రో షేప్కి. యా. సో ఇది జెల్ ఐపాట్. జెల్ లిక్విడ్ ఏమో మీరు ఇంట్లో ఏం చేస్తారు కదా, లిక్విడ్. ఇంకోటి పెన్సిల్స్ 3 ఉంటాయి. ఓకేనా? ఇందులో బ్లాక్, బ్రౌన్ 2 కలర్స్ ఉంటాయి. ఇంకొక వైట్ ఉంటుంది. 3 కలర్స్ ఉంటాయి. లైన్ అవసరం ఉండదు, ఓన్లీ వాటర్ లైన్లో వేసినా సరిపోతుంది. వాటర్ లైన్ అంటే ఇక్కడ వైట్ ఉంది కదా, పైన కింద వైట్ వాటర్ లైన్ ఉంటుంది. మనం ముట్టుకుంటే వాటర్ వస్తాయి కదా. ఓకే సార్. అక్కడ వైట్ కూడా వేస్తుంటారు ఒక్కొక్కసారి. ఇందాక ఎక్కువగా వైట్ ఉంటుంది. అది దేనికి వేస్తారు సార్? అవి పెద్దగా అవడానికా? యా, నీకు నాలెడ్జ్ ఉంది. చిన్న కళ్ళ వాళ్ళకి పెద్దగా కనిపించదు. ఇక్కడ ఏదైనా ఇక్కడ ఎప్పుడో సార్ డిగ్రీలో చదువు. మేకప్ గురించి చదివినట్టే గ్రేట్. డన్. బాగా చూడవు పైకి, ఎందుకంటే ఇంకా ట్రై కాదు. కొంతమంది లెన్స్ కూడా పెట్టుకుంటారు కదా. అవునా? లెన్స్ అప్లికేషన్ అడ్వాన్స్ ఉంటుంది. మీరు కూడా పెడతారా సార్? ఓకే. ఆమె మేకప్ ఆర్టిస్ట్. అంటే లెన్స్ ఎవరైనా పెట్టచ్చు అలా? మీరు కూడా ఓకే. పెట్టచ్చు. అంటే డాక్టర్స్ పెట్టాలి అలా ఏం లేదు? లెన్స్ డాక్టర్ ఏముండదా? ఉండదా? ఓకే. ఇప్పుడు అలా అంటే పెద్ద పెద్ద మేకప్స్ ఉన్నాయి నాయి. అందుకే సార్ ఒకసారి చూద్దామని అనిపించింది. అయినా అప్పుడు ఆ టైంలో ఇంకోటి టైం కూడా ఉండదు. అంటే తీసేవాళ్ళు ఎవరు ఉండాలి separate? ఈ టైంలో మేకప్ మొత్తం అయిపోవాలి. ఎంత టైం సార్? 1 అవర్లో మొత్తం మేకప్ అయిపోవాలి, హెయిర్ స్టైల్ అయిపోవాలి, శారీ టైపింగ్ అయిపోవాలి. ఇవ్వని పని వాడు చేస్తూనే ఉంటాడు ఫాస్ట్గా. క్రైలాన్ ఇందులో ఆయిల్ స్కిన్ అని క్లియర్గా రాసి ఉన్నాయి ఇప్పుడు మార్కెటింగ్లో. ఏంటి సార్ అది?
ఇట్స్ ఎ ప్రైమర్. ఓకే. బేస్ మేకర్ అంటే సో ఫింగర్తో కూడా పెట్టేసుకోవచ్చు. 1 2 3 4 ఓకేనా? పైకి వేసి ఇలా ప్రైమర్ ఏం వర్క్ చేస్తుంది ఇందాక చెప్తా. పోర్స్ అవి 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 మళ్ళీ అవి అనే పదం రావద్దు. సో ఓకే. టెల్ మీ. ఇప్పుడు మనము స్కిన్ టోన్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. మీ అందరి కొద్దీ తన స్కిన్కి ఏ ఫౌండేషన్ బాగుంటుంది? అదే మీరు పట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి? ఇదా? కొంచెం వెళ్ళేసి నెక్స్ట్ చూస్ చేయండి. అది బాగా ఫేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఇవి రెండు మిక్స్ అయిపోతుంది. ఏ రెండు సార్? ఓకే. కన్సీలర్ ఇది అండ్ కరెక్టర్స్ కూడా ఇందులో ఉంటాయి. కరెక్టర్ లేదు కన్సీలర్ ఓకే. ఇది ఎక్కువ తీసుకోవాలి సార్? 2 స్మాష్ రెండు సేమ్ తీసుకోండి. తక్కువ వస్తే మళ్ళీ చెప్పానా లేటెస్ట్ బ్యాచ్లో కావాలని చెప్పాను. సో నేను కన్సీలర్ వాడట్లేదు. కన్సీలర్ వాడకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుస్తాయి. అండర్ ఐ డార్క్ ఉంటుంది సార్. సో అండ్ ఏమన్నా డార్క్ స్పాట్స్ ఆర్ యాక్నీ ఉంటాయి? అది ఎలా వస్తుంది చూపిస్తాను మీకు వన్ సైడ్. ఓకే. సో ప్రోడక్ట్ తీసుకున్నా. బ్లెండర్ పట్టుకునే విధానం ఓకే. ట్యాపింగ్ యా రుద్దొద్దు. పైకి చూడండి. సార్ బ్రష్ కంటే ఇది బెస్టా స్పాంజ్ బ్లెండర్? బ్రష్ ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి. చేంజ్ చేసే వరకు దానికి వేస్తే ఓకేనా? ఓకే. హెయిర్ కలిసే దగ్గర వరకు కనిపించకుండా చేయాలి. యా ఓకే. సో పైకి చూడ, పైకి చూడ. ఇక్కడ నాకు ఐ కింద నలిపోయిందా? ఇటు సైడ్ నేను చేయలేదు. సో ప్రాబ్లం ఏది ఉంటే అదే అది తీసుకోమని చెప్పా. పైకి చూడ. ఓకే ఓకే. ఓకే జాగ్రత్త చేయాలి.
డార్క్ బ్రౌన్ తీసుకున్నాం సార్ దానికి. ప్రాబ్లం అదే ఉందిగా. మ్మ్. సో అదే. సో ప్రోడక్ట్ ఎక్కువ తీసుకోవద్దు, ఏదైతే మన బ్రష్లో ఉందో దాన్నే వాడుకోవాలి. చాలా ఉంటుంది బ్రష్లో, ఓకేనా. లైట్గా హ్యాండిల్ చేయాలి. సో బ్లెండింగ్ కంపల్సరీ పర్ఫెక్ట్ ఉంటేనే మేకప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో లైట్గా సార్ ఇక్కడ కూడా ఉంటుంది కదా కొంచెం, అది కూడా సేమ్ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఫేస్ మీద డార్క్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అంతా అవే ప్రాబ్లమ్స్. మనం అక్కడ ఫస్ట్ అప్లై చేస్తేనే ఆ ప్రాబ్లం హైడ్ అవుతుంది, ఓకేనా. దాన్ని ఆక్సిడైజేషన్ అంటాం. వాట్ ఈస్ ద ఆక్సిడైజేషన్ అంటే, ఒక యాపిల్ కానీ ఏదైనా కట్ చేసినప్పుడు కాసేపు ఉంచితే ఎలా ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో యాంటీబయోటిక్స్ లాగా ఎప్పటికీ సైన్యం ఉంటుంది అన్నట్టు. ఏదైనా తేడా జరగానే వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. ఆ ఫైటింగ్ నిజమే. మీకు ఎప్పుడంత బాగా పౌడర్ బ్రష్. సో ఇలా మనం ఫస్ట్ పౌడర్ తీసేసుకోండి డౌన్, తర్వాత ఓపెన్ చేయండి, ఇందులోకి వచ్చేస్తే పౌడర్, ఓకేనా. సో బ్రష్ను పక్కకు వాళ్ళ పైన పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళ శారీ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, దీంట్లో షేడ్స్ ఉంటాయి సార్ మళ్ళీ. ఇది ఫేర్ షేడ్. మూమెంట్ ఇలా ట్యూన్ చేస్తూ ఉండాలి, తిరుగుతూ ఉంటుంది. చిన్న బ్రష్, ఇది పౌడర్ బ్రష్. పైకి చూడండి. సో ఇలా మనకు లైన్స్ వస్తాయి చూడండి, వాటిని క్రీజ్ లైన్స్ అంటాము. సో వీటిని ఇలా బ్లెండ్ చేస్తూ నీట్గా షిఫ్ట్ చేయాలి, బ్లెండ్ చేయాలి. సో మన లెఫ్ట్ హ్యాండ్లో ఆయుధం ఉంది చూడండి, పౌడర్ పట్టేసుకొని వెంటనే బ్రైట్ చేయాలి, లేట్ చేయద్దు. లేట్ చేస్తే వాళ్ళు 10 సార్లు కనిపిస్తారు, ఓకేనా. సో ప్లేస్ని బట్టి మనము బ్రషెస్ వాడాలి. చాయ్ ఇస్తారా అరవింద్, నాకు చాయ్ ఇస్తారా. అండ్ ఐ ఫింగర్, నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను మీకు. ఒక పౌడర్ పఫ్ అండ్ ఐ కోసం మీకు ఫింగర్ పఫ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు పర్చేజ్ చేయాలి. ఫింగర్ పఫ్ అండ్ పౌడర్ పఫ్ మేకప్లోనే వస్తాయి. బెస్ట్ మీకు పిఎస్సి బాగుంటుంది. స్ట్రెచ్, ఓకేనా. ఇలా పెట్టి స్ట్రెచ్ చేయాలి. లుక్ తీసుకోండి కొంచెం. కొంచెం సైడ్ ఇచ్చేసి మాకెవరికి గ్యాప్ ఇస్తలేదా? పైసలు మీరు ఇవ్వాల్సి వస్తుంది. సార్ కాజల్ అది అదేనా సార్? అదే తీసుకున్నారు. అదే తీసుకున్నాను అప్పుడే. ఐలైనర్ది సేమ్ జెల్.
సో ఇక్కడ మీరు పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు, కాజల్ పెన్సిల్ ఉంటుంది. కానీ అవి స్మజ్ అవుతాయి కదండి సార్ కొన్ని, కిందికి దిగిపోతాయి కొన్ని కానీ. దిగవు, అంత ఏమి మంచిగా ఉండదా? తీసుకున్నాను. ఓకే. ఓకే. బ్రాడ్గా వేస్తేనే ఈమె కళ్ళు ఐని బట్టి చెప్తాను, ఐకి ఆవిడ పెద్దగా, అమ్మాయి కళ్ళు పెద్దగా ఉంటాయి. కన్ను పట్టి అదేంటి సార్ కాంపాక్ట్? పౌడర్ అంటే నాకు అందుబాటులో ఉన్న తీసుకున్నాను. ఓకే ఓకే. ఎందుకంటే మనము ఫస్ట్ పౌడర్ ఎక్కువ చేస్తాం కదా, అది అక్కడే ఉండిపోతుంది ఫిట్నెస్. సార్ బిఫోర్ ఫౌండేషన్ కాజల్ అప్లై చేసా. మీరు అడిగారు కదా, ఒకవేళ ఫౌండేషన్ పెట్టిన తర్వాత కాజల్ కూడా స్ప్రెడ్ అయితే క్లీన్ చేయడం. కన్సీలర్ పెట్టి చేయాలి అంతేనా సార్? క్యూటిప్ తీసుకొని ఆ ప్లేస్ మాత్రం మనం క్లీన్ చేయాలి. కొన్ని మిస్టేక్స్కి ఎలా చేయాలనేది కూడా మనకు మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు చెప్తాను. నేను అందరినీ మిస్టేక్ చేస్తూ ఉంటాను, అక్కడనే మీకు పరిష్కారం జరుగుతూ ఉంటుంది. సో ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? కింద స్మజ్ కూడా అంతా చేయొద్దు, తనకి ఎక్కడ అవసరమో అక్కడ వేయాలి. స్మజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఐ షేప్ను పర్ఫెక్ట్గా చూపించడం అండ్ హార్ష్ లైన్ స్మజ్ తోటి కొంచెం లైట్ షేడ్ వస్తుంది. ఇప్పుడు తనకు ఇటు స్మజ్ ఎక్కువ చేస్తే ఏంటంటే మళ్ళీ ఐ పెద్దగా అయిపోతుంది. సో అందుకనే మనం డౌన్ చేసాం ఇక్కడ, ఓన్లీ అక్కడ మొదలు చేస్తే ఏమైందంటే చిన్నగా అంటే పెద్ద అయితే లుక్ మంచిగా ఉంటుంది సార్. కొందరికి అవసరం ఉంటుంది, కొందరు చేస్తాము. సో డార్క్ బ్రౌన్ పౌడర్. నయనతార స్మోకీ చేస్తా. స్మోకీ ఐస్, స్మోకీ అది సార్ చెప్పండి సార్. అవునా? యాక్టర్స్ ఒరిజినల్గా వేరే ఉంటారు, వస్తూ ఉంటారు కదా ఇక్కడ. అసలు ఏమైనా అంటారు మీరు, పట్టరు కొందరిని మీరు. ఒక పాయింట్ ఇద్దరు లిఫ్ట్ స్మైల్. కష్టం. అది సైలెంట్గా ఉంటుంది. సుప్రియా అవును. వింటానా ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది. కొంచెం బ్యాక్ వద్దాము, దాన్ని కూడా తీస్తున్నాను. రేపు వచ్చి దానికి ఏమైనా ప్రోడక్ట్ ఉందా సార్? రేపు వచ్చి ఫోన్లన్నీ గుంజేసుకోండి, ఒక్క ఫోన్ తీసుకుని ఉండదు ఇక్కడ. తీసేటప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. ఇందాక బ్రష్ చిన్నకి కూడా వస్తుంది సార్. చిన్నకి వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి పెద్ద పిల్లలు వస్తున్నారు. అది మనం సో లిప్స్ డ్రై ఉన్నట్టయితే మనం లిప్ బామ్ యూజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ లిప్స్ డ్రై ఉన్నట్టు లిప్ బామ్. ఓకేనా? సో పఫ్ కావాలి, ఇందులో పఫ్
పౌడర్ పౌడర్ పెద్దది 1 కొంచెం ఇలా పడుకోవాలి, ఇలా వస్తుంది. ఇలా పడుకోవాలంటే కెమెరా ముందుకు వచ్చేస్తుంది. అటు సైడ్ కనిపించట్లా. ఓకేనా? ఇప్పుడు లైన్ లాగా వచ్చేస్తుంది. అంత డార్క్ ఉండదు కదా. మల్టీ Close your eyes. Little మెల్ల కలర్ కలర్ పైకి దా. అది పట్టుకుంటుందా సార్ అది? ఓన్లీ ల్యాషెస్ దగ్గర పెట్టి లాషెస్కి ఒకసారి చెప్పండి సార్ ఎట్లా అది? ఇలా అది ఓపెన్ ఫస్ట్ ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేయడం ఇలా ఇలా ప్రెస్ చేయాలి. నొక్కాలి. ఓకే సేమ్ ఇలా ఉంటుంది, మనం ఇలా పెట్టేసి నొక్కాలి. జస్ట్ ఓకేనా? ఇలా వేసుకున్నాము. అయిపోయిన టచ్ చేయొచ్చా సార్? మన చేతికి ఏం ప్రోడక్ట్ ఉండదు. రాదు. ఓకే. సో కొంతమందికి హెయిర్ తక్కువ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంది? లాషెస్ ఆర్టిఫిషియల్ ఎక్స్టెన్షన్. ఫిక్సర్ దూరం నుంచి. యా. సో దిస్ ఈస్ మనకు పైన సారీ హెయిర్ లీవ్ చేస్తాం. సార్ లైనర్ అవసరం లేదా లిప్స్? ఇది లిప్ లైన్ సార్ అందరూ కూర్చుంటారు. బాగా వస్తుంది మన వీడియో వస్తుంది.